ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళా 2025పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర నదుల్లో ఎన్నో ఏళ్లుగా కుంభమేళా జరుగుతోందని అన్నారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనుందని తెలిపారు. 30 కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. ఈ కుంభమేళాలో పెద్ద ఎత్తున హిందువులు పుణ్యస్నానాలు చేస్తారని తెలిపారు. తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలి వెళ్లాలని అన్నారు. ఈ క్రమంలోనే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నట్టు తెలిపారు. యూపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు తాము కూడా కుంభమేళాలో పాల్గొంటున్నట్టు స్పష్టం చేశారు. ప్రయాగ్ ఘాట్ లో స్నానం చేస్తే మంచిదని భక్తులు నమ్ముతుంటారని అని చెప్పారు. 6 పుణ్య దినాల్లో గంగానదిలో చేయాలని చెబుతారని వెల్లడించారు. జనవరి 13, 14, 29 తేదీల్లో, ఫిబ్రవరి 3, 12, 26 తేదీల్లో గంగానదిలో స్నానం చేస్తే పవిత్ర ఫలితమని అన్నారు. మౌని అమావాస్య అది 29th జనవరికి వస్తుంది. ఇది 3 కూడా జనవరిలో జరిగేటువంటి 3 స్నానాలు. ఫిబ్రవరిలో 3rd ఫిబ్రవరి వసంత పంచమి, ఇది 4వ స్నానము. అదేవిధంగా 12th ఫిబ్రవరి మాఘి పూర్ణం అంటారు, అది 5వ స్నానము. చివరి స్నానము 26 ఫిబ్రవరి మహాశివరాత్రితో మరి ఈ 6 స్నానాలు చేసినట్లయితే మరి విడివిడిగా చేయవచ్చు, అన్నీ కూడా చేయవచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభమేళలో ఈ 6 రోజులకు ఎంతో పవిత్రత ఉంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అక్కడ ఇప్పటికే కొన్ని వేలాది మంది కార్మికులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, NGOs, అనేక ఆధ్యాత్మికమైనటువంటి సంస్థలు, విద్యార్థులు అందరూ కూడా వచ్చేటువంటి భక్తుల కోసము చాలా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మరి అందరూ పవిత్రమైనటువంటి గంగమ్మ తల్లి ఒడిలో స్నానం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అక్కడ పరిశుద్ధం విషయంలో కానీ, వచ్చినటువంటి భక్తులు ఉండేటువంటి అవకాశం కానీ, వాళ్ళకు కావలసినటువంటి ఆహారం కానీ, ప్లాస్టిక్ రహితమైనటువంటి ఏర్పాట్లు అక్కడ చేస్తూ ఉన్నారు. ఇన్ని కోట్ల మంది వచ్చినా కూడా ఎవరు ప్లాస్టిక్ అక్కడ వాడకూడదు, చేయకూడదు అనేటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి కుంభమేళా కమిటీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అన్ని రకాలుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారి నేతృత్వంలో ఈ యొక్క ఏర్పాట్లు కూడా ప్రభుత్వం తరఫున కూడా అన్ని రకాల సహాయ సహకారాలు ఆ యొక్క కుంభమేళా నిర్వహణ కమిటీకి ప్రభుత్వం అందిస్తూ ఉంది. వచ్చేటువంటి భక్తులకు ట్రాన్స్పోర్ట్ కానీ, హెల్త్ విషయంలో కానీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క కుంభమేళాకు తెలంగాణ నుంచి కూడా ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో బాలుడిని MRPS జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఆసుపత్రికి వెళ్లి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. అనంతరం మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద ఆసుపత్రికి వచ్చారు. బాలుడిని పరామర్శించి వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. సార్ అయిపోయింది సార్, ప్లీజ్ వెయిట్ చేయండి సార్.
ఫోకస్ డైలీ మార్నింగ్ ఈవినింగ్ ఫోకస్ అని చెప్తుంటారు ట్యూషన్ ఇంగ్లీష్లో కొంచెం నేను లైక్ మల్టీరియల్ కన్సల్టెన్సీ రేవంత్ రెడ్డికి దమ్ముంటే అమరవీరుల స్తూపం వద్ద చర్చకు రావాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించారు. ఆయన మాట్లాడుతూ నిత్యం అబద్దాలే ఊపిరిగా బతుకుతున్న రేవంత్ రెడ్డి నిన్న చిన్నపిల్లల ముందు కూడా చక్కగా అబద్దాలు చెప్పారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు ఏం చేయలేదని, డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు ఇవ్వలేదని చెప్పారని అన్నారు. అంతేకాక గురుకులాల ప్రతిష్టను పూర్తిగా మంటగలిపారని, అందుకే గురుకులాలను రిపేర్ చేసే బాధ్యత తీసుకున్నారని చెప్పినట్లు తెలిపారు. ఏమాత్రం పట్టడం లేదు విద్యార్థుల జీవితాలు. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం కూడా ఒక శ్రద్ధ లేదు, ఒక ప్రణాళిక లేదు. కేవలం రాజకీయాలు, అదేవిధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడంలోనే బిజీ అయింది ప్రభుత్వం. కానీ ఈ తెలంగాణలో ఉండే ఈ 1 కోటి మంది బిడ్డల జీవితాలను ప్రభుత్వానికి పట్టింపు లేనప్పుడైనా మనమైనా కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక తెలంగాణకు ఒక బలమైన పునాది వేసిన పార్టీ, తెలంగాణను దేశంలోనే అత్యంత ఉన్నతమైన స్థాయిలో పెట్టిన మన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మనమే కాపాడుకోవాలి, ప్రజలు ప్రజాస్వామికవాదులు అందరితో కలిసి కాపాడుకోవాలని చెప్పేసి కేటీఆర్ గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, ఈ విద్యా వ్యవస్థ, మరి ముఖ్యంగా గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు చనిపోతున్న విషయాన్ని అధ్యయనం చేయడం కోసం ఒక అధ్యయన కమిటీ వేశారు. 5 మెంబర్స్ అధ్యయన కమిటీ. అందులో నేను, అదేవిధంగా డాక్టర్ ఎర్ర శ్రీనివాస్ గారు, అలాగే రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా డాక్టర్ ఆంజనేయులు గౌడ్ గారు, వాసుదేవరెడ్డి గారు, డాక్టర్, వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. అదేవిధంగా మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు, మరి బల్కల్ సుమన్ గారు, తర్వాత ఇంకా రవీందర్ రెడ్డి గారు, వీళ్ళందరి మార్గదర్శనంలో మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఏదైతే బీఆర్ఎస్వి ఉన్నదో ఆ బీఆర్ఎస్వి నేతృత్వంలో ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు కానీ, సంక్షేమ హాస్టళ్ళు కానీ, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అన్నీ కూడా మరి పరిశీలించి పిల్లలతో మాట్లాడి, ఉపాధ్యాయులతో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి, మిగతా గ్రామాల్లో పెద్ద మనుషులతో మాట్లాడి అసలు పిల్లలకి ఏం సమస్యలు ఉన్నాయి, ఎందుకు ఈ పిల్లలు పిట్టల్లాగా వాళ్ళ ప్రాణాలు రాలిపోతున్నాయి, ఎందుకు వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది అన్న ఒక మూడాల్లోకి వెళ్ళే పరిశోధనకు మరి గురుకుల బాట అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మా కేటీఆర్ గారు. వారి ఆదేశాల మేరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా చాలా వందలాది గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కేజీబీవీలు, అట్లా చాలా విద్యాలయాలు మేము తిరగడం జరిగింది. మరి ఆ విద్యాలయాలన్నీ తిరిగిన తర్వాత ప్రజలందరి, ఆ విద్యార్థుల అభిప్రాయాలు, వాళ్ళ స్థితిగతులు, తర్వాత ఉపాధ్యాయులతో మాట్లాడిన విషయాలు ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిశీలించి ఒక చక్కటి రిపోర్టు తయారు చేసి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, మరి బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులైన శ్రీ కేసీఆర్ గారికి మేమందరం కూడా గత వారంలో వారికి నివేదిక సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇది లెజిస్లేచర్ పార్టీ మీటింగ్లో కూడా చాలా కూలంకషంగా, చాలా లోతుగా పోయి చర్చించడం జరిగింది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడైతే కేటీఆర్ గారు గురుకుల బాట అనే అర్ధశతాబ్దపు పోరాటం, కృషి, ప్రజాయుద్ధ నౌక గద్దర్ అన్నదని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేటలో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీపుల్స్ కాన్ఫరెన్స్ ప్రజాయుద్ధ నౌక గద్దర్ సాహిత్యం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గద్దర్ గొప్పతనం, పోరాటాన్ని రేపటి భావితరాలకు తెలియాలని ఆయన కుమారుడు సూర్యం గొప్ప నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఒక్కొక్క పువ్వును పెర్చి బతుకమ్మను ఏ విధంగా అయితే తయారు చేస్తామో సూర్యం గద్దర్ పాడిన ఒక్కొక్క పాటను పాటల బతుకమ్మగా మార్చి అద్భుతంగా తయారు చేశారని కొనియాడారు. సిద్దిపేట కేంద్రంగా గద్దర్ పాటలను ఒక గ్రంథంగా అందించడం సంతోషంగా ఉందన్నారు. ఆ శాంక్షన్ ఆర్డర్ పంపించినాం. 8-9 నెలల్లోనే
ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి గద్దరన్న చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసే అదృష్టం అవకాశం కూడా నాకు ఆ రోజుల్లో దొరికింది. ఇంకొక మంచి జ్ఞాపకం, ఓసారి కేసీఆర్ గారికి గద్దరన్న ఒక ఉత్తరం రాసింది. జిహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనం 7,000 రూపాయలు మాత్రమే ఉంది. కనీస వేతన చట్టం కూడా వీరికి అమలైతలేదు. వాళ్ళు మొత్తం హైదరాబాద్ ఇంత అందంగా ఉందంటే, హైదరాబాద్ ఇంత గొప్పగా పరిశుభ్రంగా ఉందంటే వీళ్ళ చెమట చుక్కలే ఉన్నాయి. వీళ్ళకి అన్యాయం జరుగుతుంది కేసీఆర్ గారు, వీళ్ళకి న్యాయం చేయండి అని 2018 అనుకుంటా 2016-17 ప్రాంతంలో ఒక చిన్న కాగితం మీద ఉత్తరం లాగా రాసి కేసీఆర్ గారికి గద్దర్ గారు పంపింది. ఆ ఉత్తరం మీదనే కేసీఆర్ గారు సంతకం పెట్టి, అప్పుడు సోమేష్ కుమార్ జిహెచ్ఎంసీ కమిషనర్ ఉండే, ఆ ఉత్తరం మీదనే సంతకం పెట్టి వెంటనే వీరు వేతనం పెంచేయండి అని దాని మీదనే ఆర్డర్ వేసిండు కేసీఆర్. బహుశా 7,000 నుంచి ఇప్పుడు 16,000, 18,000, 20,000 దాకా ఆ వేతనాలు పెరిగినాయంటే ఆ జిహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాల పెంపు వెనుక కూడా గద్దరన్న కృషి, గద్దరన్న మాట అంటే కేసీఆర్ గారికి అంత గౌరవం. ఇలాంటి అనుభవాలు కూడా నేను దగ్గరగా చూసేటువంటి అదృష్టం అవకాశం కూడా ఆ రోజుల్లో నాకు దొరికింది. ఇక మా రసమయ్య గారు మిత్రులు గద్దరన్న విగ్రహాన్ని సిద్దిపేటలో పెట్టాలన్నారు. అది నిజంగా అది మాకు ఒక రకంగా ఒక గౌరవం. సిద్దిపేటలో గద్దరన్న విగ్రహం పెట్టడం అనేది ఒక గౌరవం. నేను మా మిత్రులు నరసింహులు కానీ, మా శంకర్ కానీ, శ్రీహరి కానీ, అదేవిధంగా మిత్రులందరితో కోరేది ఏంటంటే ఎక్కడ పెట్టాలనో ఒక మంచి చౌరస్తా మీరు సెలెక్ట్ చేయండి, ఆ విగ్రహం పెట్టించే బాధ్యత నేను తీసుకుంటాను. సో ఇట్లా ఏమంటే మీరు ఉంటారా, సంతోషం. శ్రీరాములన్న కూడా నేను ఉంటా అంటుండే, ఇది వెళ్తాం. సో ఇట్లా ఈరోజు ఈ పుస్తకాలు అనేటువంటివి నిజంగా ఒక సాహిత్య భాండాగారం. ఈ పుస్తకాలు రేపటి సమాజానికి అందుబాటులోకి తెచ్చి ఒక మంచి కృషి చేసినారు. నేను వారితో కూడా ఒక మాట ఏమన్నా అంటే, వీలైతే ఒక డాక్యుమెంటరీ, గద్దరన్న జీవిత చరిత్ర మీద ఒక మంచి డాక్యుమెంటరీ కూడా తయారు చేయండి అని చెప్పి నేను వారిని కోరిన, వారి కుమారుని కోరా. దానికి అవసరమైన సహకారం కూడా నేను అందిస్తా, అది తప్పక ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను వారిని కోరడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందాక పెద్దలు కూడా మాట్లాడుతూ ఈ గద్దరన్న స్ఫూర్తి కొనసాగాలి అన్నారు. నిజానికి ఎందుకు కొనసాగాలి? ఇవాళ స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ ఇంకా సమాజంలో అసమానతలు ఉన్నాయి. ఆ అసమానతలు పోయేదాకా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ మేరకు భూమి లేని పేద కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తామన్న హామీని ఈ నెల 28 నుంచి ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాదికి 2 విడతల్లో డబ్బులు జమ చేస్తామని, దేశ స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు డిసెంబర్ 28న నిరుపేద కూలీలకు మొదటి విడత డబ్బులు 6,000 ఇస్తామని ప్రకటించారు. వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం రోజు డిసెంబర్ 28న నిరుపేదల కూలీలకు మొదటి విడత డబ్బులు 6,000 ఇస్తామని ప్రకటించారు. వచ్చే సంక్రాంతి నుంచి రైతులకు రైతు భరోసా డబ్బులు అందజేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయానికి రైతుల కోసం నేరుగా 50,953 కోట్లు ఖర్చు చేసిందన్నారు. సన్నాలపై క్వింటాకు ఇస్తున్న 500 బోనస్ ద్వారా ప్రతి ఎకరాకు 10,000 నుంచి 15 వరకు అదనంగా రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ప్రజాప్రభుత్వం రైతుల పక్షపాతిగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. 222 కోట్ల రూపాయలు ఇప్పటికల్లా మేము ఈ బ్యాంకులకి మిగతా వాటికి హార్డ్ క్యాష్ ని కట్టింది. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు కట్టే అప్పు కానీ లేకపోతే వడ్డీ కానీ అసలు కానీ కలిపితే 6,400 కోట్ల రూపాయలు ఉండేది. సంవత్సరం మొత్తానికి 6,400 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. అటువంటిది 10 సంవత్సరాల్లో 6,400 కోట్ల నుంచి 66,772 కోట్లకి అసలు వడ్డీ కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. ఈ మేం చేసిన అప్పు, ఆ అప్పు మీద కట్టే అసలు వడ్డీ కాదు.
మహానుభావులు 10 ఏళ్ళు చేసినటువంటి అప్పుకి మేము కడుతున్నట్టు. ఇది ఈ లెక్క కూడా దాస్తే దాగేది. ఎందుకంటే మేమంతా బ్యాంకులు కట్టేది లెక్క ప్రకారం ప్రతి నెల బ్యాంకులో కంప్యూటర్స్లో ఆర్బీఐ ద్వారా స్పష్టంగా ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు. ఇది పరిస్థితి. ఏమండి, ఇంత భారం రాష్ట్ర ప్రజల మీద వేసి ఇంకా తగుదనమ్మా అనుకుంటూ బదాన్ని పడి గాయ 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 అని అరుస్తూ ఉన్నారు. ఓ పక్కన కేటీఆర్, ఇంకో పక్కన హరీష్ రావు. దేనికి? ఇంకో ఆయన మాట్లాడుతాడు రెసిడెన్షియల్ స్కూల్ గురించి ఏం పట్టించుకోవట్లేదు, మేము పోతా ఉన్నాం. అసలు మీరు పట్టించుకుంటే 10 ఏళ్ళు పట్టించుకుంటే ఈ పరిస్థితికి వస్తుంది. 10 ఏళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టే వాళ్ళ పెట్టే భోజనానికి కాంట్రాక్టులు సప్లై చేసేదానికి డబ్బులు సరిపోగా ముక్కిదో మూసిపోయిందో రేపు వాళ్ళు సప్లై చేస్తే అందులో పురుగులు వచ్చా లేకపోతే ఇంకేదో ముక్కిపోయింది వచ్చా. సరైన డబ్బులు పెంచున్నట్లయితే, మేము పెంచినట్టే మీరు పెంచున్నట్లయితే క్వాలిటీ ఫుడ్ దొరికేది, వాళ్ళకి ఆ ఇబ్బందులు కూడా ఉండేవి కాదు. ఇది మీ పాపమే కదా. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అరాచక పాలన కొనసాగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అంశంలో మాట మారుస్తోందని, తెర మీదకి తెచ్చిన ప్రతి విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత రాగానే మాట మార్చి తోక ముడుచుకుంటుందని అన్నారు. అలాగే కాళేశ్వరం కుప్పకూలిపోయిందని, నిధులు మొత్తం వ్యర్థం అయిపోయాయని మాట్లాడారని, కానీ మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, కొండపోచమ్మల నుంచి నీళ్లు తరలిస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈరోజు లగచర్లలో ప్రజల నుంచి ఉద్యమం నిర్మితం కాగానే మాట మార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇథనాల్ ఫ్యాక్టరీలో నిర్మల్లో జరిగిన ఇథనాల్ ఫ్యాక్టరీ స్థాపనలో కూడా ప్రజలకు తిరుగుబాటు వస్తే తోక ముడుచుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాళేశ్వరం నీరు 1,00,000 కోట్లు వేస్ట్ అయిపోయినాయి, అంతా కూడా కుప్ప కూలిపోయిందని చెప్పి కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, ఈరోజు గుండపోచమ్మ నుంచి కూడా నీళ్లు వాడుతున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి నేను ఈరోజు పిసిసి అధ్యక్షుడిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రకంగా 1 కాదు 2 కాదు గురుకుల పాఠశాల విషయంలో కూడా మాట మార్చిన మాట వాస్తవం కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. సమానం చెప్పాలి. నిన్నగాక మొన్న తను ఏదో ఫిలిం ప్రమోషన్లో నేషనల్ అవార్డు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చినటువంటి తెలుగు బిడ్డ, హైదరాబాద్లో పుట్టి పెరిగిన బిడ్డ అల్లు అర్జున్ గారు, వారేదో ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోతే కక్ష కట్టి ఎలా అయినా సరే వారు అరెస్ట్ చేయాలని చెప్పి అరెస్ట్ చేసి మరొక రోజు జైలు పోయే వరకు కూడా తన యొక్క జైలు పంపించి పైచికాట ఆనందం. అంటే ఎంత శాడిస్టిక్ మెంటాలిటీ అంటే శాడిజం అంటారు దీన్ని. శాడిస్ట్ ముఖ్యమంత్రి ఈరోజు అంటే బాధపడాల్సిన విషయం. ఈరోజు ఏ తప్పు చేయని అల్లు అర్జున్ గారిని మీరు జైలు పెట్టారు, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిలో అక్కడ సర్పంచ్గా పనిచేసినటువంటి పెద్ద ఆయన 84 సంవత్సరాల పెద్ద మనిషి సాయిరెడ్డి గారు తన ఒక లెటర్ రాసి దీనికి నా మరణాన్ని నేను చనిపోతున్నాను కారణమంతో రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యులు చెప్పినందుకు ఇప్పటికేమైనా చర్య తీసుకున్నారా? చట్టం తన పని తను చేసుకొని ఎందుకు చేయలేరు? అక్కడ చట్ట ప్రకారం ఎవరైతే కార్మికులు ఎవరు అరెస్ట్ చేయాలి కదా, కేసు బుక్ కావాలి కదా. అంటే ఏది కారణం లేకుండా ఎలాంటి సంబంధమైనటువంటి అల్లు అర్జున్ గారిని మాత్రం జైల్లో వేస్తారు, కానీ సంబంధమైన తన కుటుంబ సభ్యుల్ని మాత్రం తన సొంత గ్రామంలో కాపాడుకుంటారు. చట్టానికి మాత్రం అక్కడ ముందు పోనీయరు. ఈ రకమైనటువంటి అరాచక పాలన, అక్రమ అరెస్టులు, మాట మార్పులు, ప్రజలు ఇబ్బంది పెట్టడము, వీటన్నిటిపైన ఖచ్చితంగా పిసిసి అధ్యక్షుడు బహిరంగ లేఖ కానీ రేవంత్ రెడ్డి గారికి చేస్తే ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ప్రజల తరపున మీరు ప్రశ్నించే అవుతారు తప్ప ఈ రకంగా డమ్మీ లెటర్ రాసి ఏదో రేవంత్ రెడ్డి గారి తరఫున ఏదో చేసుకుందాం, పైరవీ చేసుకుందాం, ఏదో పద్ధతి చేసుకుందామని మీరు ప్రయత్నిస్తే మీరు తెలంగాణ చరిత్రలో ఒక పర్ఫెక్ట్ పిసిసి అధ్యక్షుడిగా, ఒక డమ్మీ పిసిసి అధ్యక్షుడిగా మిగిలిపోతారని చెప్పి సింధు బీఆర్ఎస్ పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కేసీఆర్ గారికి బహిరంగ తెలంగాణ సంస్కృతిని తుడిపెట్టలేరని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 22 అడుగుల తెలంగాణ తల్లి విగ్రహం నెలకొల్పాలని నిర్ణయించారు. ఈ విగ్రహ ప్రతిష్టకు ఎమ్మెల్సీ కవిత శంకుస్థాపన చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సంస్కృతి మన గర్వం, బతుకమ్మ దీనికి గుండె చెప్పుడు అని ప్రభుత్వం పట్టించుకోకుంటే ప్రజలే రక్షణగా నిలుస్తారన్నారు. అంతేకాక జగిత్యాలలో 22 అడుగుల ఎత్తైన తెలంగాణ తల్లి విగ్రహానికి సగర్వంగా పునాది వేశామని, ఎందుకంటే మన వారసత్వాన్ని ఎవరు తుడిచి పక్కన పెట్టలేరని స్పష్టం చేశారు. రైతు బంధు వస్తుందా? ఏమొస్తుంది మరి? ఏమీ లేదు. సంవత్సర కాలం నుండి మన ఆడబిడ్డలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రేవంత్ రెడ్డి గారు 30,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎట్లా అంటే నెలకి 25,000 ఇస్తా అన్నాడా? 12 నెలలు లెక్క చూసుకొని ఎంత అవుతుంది బాకీ పడ్డాడా? మా పెద్దమ్మలు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పిండు అన్నాడు, మీకు ఇప్పుడు కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను ఎక్కంటే 4,000 ఇస్తా, అమ్మకు అయ్యకి ఇద్దరికి కూడా ఇస్తా అని చెప్పిండు. అవునా కాదా? అంటే ఎగబెట్టిన 2,000 24,000 అవి కూడా బాకీ పడ్డాడు. మరి కాల్ చేసి అక్కడ లేని వాళ్ళకి ఏమన్నాడు, 6,000 ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఇచ్చిన పాపన ఓలే. కేసీఆర్ గారే అన్నాడు 5,000 ఇచ్చుకున్నారు. ఇవాళ మీ అందరికి తెలిసి ముసల్మాన్ भाई बहन है, आप सब भी जानते हैं कैसा हालत है. अब जो मुहिम के साथ जो रियासत के लिए लड़ाई में तेलंगाना तल्ली को हमने शामिल किया था, हमने पूरे आवाम मिलकर उनको बनाया था. केसीआर साहब ने अलग से नहीं बनाया. आज आके तेलंगाना तल्ली को निकालने का मतलब क्या है? पूरा हमारे मुहिम का, पूरा रियासत का, पूरे तेलंगाना के आवाम का बेइज्जती है ये. इस बेइज्जती को बिल्कुल हम सहेंगे नहीं. और उस तेलंगाना तल्ली से बदकम्मा निकालने का मतलब क्या है? ये सिर्फ और सिर्फ तेलंगाना के महिलाओं का बेइज्जती है. इसको भी हम सहेंगे नहीं. उन्होंने जो मूर्ति बनाई वो हमारी आवाम को मंजूर नहीं है, ये बात हमें कहना है. और पेंशन के लिए, हमारे हक के लिए, और आज इमाम मौजन के लिए जो देते बोले वो भी आज तक 1 रुपया नहीं दिया. ये सारे बातों पे भी हम कल से पूछेंगे. రేపటి నుంచి అసెంబ్లీ కూడా మొదలవుతుంది. ఇవన్నీ విషయాల మీద కొట్లాడదాం. మరి ఇక్కడ సంజయ్ కుమార్ గారు కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని గెలిచినటువంటి వ్యక్తి రేపటి నుంచి అసెంబ్లీకి పోతాడట. మరి ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడో, ఏం మాట్లాడదో మనం కూడా చూద్దాం. ఒక్క రూపాయి రాలే, ఒక్క ఊర్లో ఒక్క చెంచాడు పట్టించుకోలే, ఒక్క రోడ్డు రిపేర్ చేయలే, రోడ్డు గుంత నింపలే, ఒక్క రూపాయి ఎక్కువ పెన్షన్ ఇవ్వలే. మరి ఎందుకు పోయినోనైనా కాంగ్రెస్ కంటే పైసల కోసం పోయినోట. ప్రజలు నిడిచిపెట్టి పైసల వెనకాల పోయిన వాళ్ళు నాయకులు అవుతారా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలతో నుండే నాయకులే, ప్రజలతో నుండే వ్యక్తులే రేపటి నాడు నాయకులు అవ్వాలి. మరి జగిత్యాలలో ఇంత అపురూప స్వాగతాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. సోదరి వసంత గారు, సురేష్ గారు, అట్లనే ప్రియాంక గారు, మరి మన జిల్లా పెద్దన్న గొప్పల ఈశ్వరన్న గారు, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విజయసాగరరావు గారు, వేదిక మీద ఉన్న బాబురెడ్డి గారు, స్థానిక నాయకులందరికీ కూడా నమస్కారం చేస్తూ మళ్ళీ ఒకసారి జై తెలంగాణ, జై భీమ్. బతుకమ్మ ఆడుకుందామా? ఆడుకున్నాడేనా? ఆనాడు కాంగ్రెస్ హయాంలో రైతుల ముఖంలో కనిపించిన ఆనందం నేడు మళ్లీ మన సీఎం రేవంత్ రెడ్డి హయాంలో సంతోషం కనిపించదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పరిగి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాం రెడ్డి, వైఎస్ చైర్మన్ సయ్యద్ అయూబ్ హుసేన్ లో పాలక మండలి సభ్యుల చేత మంత్రుల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతుల కన్నీటిని తుడిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాలను శ్రీకారం చుట్టారన్నారు. రైతులు తీసుకున్న రుణాలను ఒకే దఫాలో 21,000 కోట్ల రుణమాఫీని చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రైతులను రాజుగా చేయాలన్న సంకల్పంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా పొలం బాట పట్టారన్నారు. ఆడకు అవసరం వచ్చినప్పుడల్లా ఆ పార్టీలు పిలిచి టికెట్లు ఇస్తున్నారు. అడగకుండానే మంత్రి పదవులు వస్తున్నాయి మీ దయ వల్ల.
ఆ మంత్రి పదవి ద్వారా మీకు ఇంకా లాభం ఎట్లా చేయాలి, ఇంకా మీ జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి, మీ గ్రామాలు ఇంకా సుందరంగా ఎట్లా ఉంచాలి, మిమ్మల్ని అందరినీ కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రైతులుగా, క్రమశిక్షణ కలిగినటువంటి పౌరులుగా మిమ్మల్ని ఎట్లా తీర్చిదిద్దాలి. కొంతమంది అంటారు మమ్మల్ని కోడి పందాలు వేయనీయడని. నేను పోలీసు కూడా చెప్పాను, మా డిఎస్పీ గారు ఉన్నారు. పండగ 3 రోజులు మాది ట్రైబల్ కల్చర్, 3 రోజులు మా ఊళ్ళో వరకే వేసుకుంటాం. అంతేగాని మీరు దేశం అంతా తిప్పి లైట్లు పెట్టి వ్యవహారం పెట్టి కార్యక్రమం చేసి కాంట్రాక్ట్ చేసే వాళ్ళని ఎలో చేయొద్దు. అట్లాగే పిల్లలకి కొంతమంది గంజాయి అలవాటు చేస్తున్నారు. పక్కన ఒరిస్సా రాష్ట్రంలో తీసుకొచ్చి స్కూల్స్ దగ్గర బడి పిల్లలకి తెలియకుండా చాక్లెట్ రూపంలో లేదా ఐస్ క్రీమ్ రూపంలో గంజాయి అమ్ముతున్నారు. అది పోలీసులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడైతే వీడి యొక్క సంస్కృతికి భిన్నంగా అది వ్యాపారాత్మకం చేసి కోడి పందాలు కావచ్చు, పేకాట కావచ్చు, గుండు చిర్ర కావచ్చు అన్ని నడుపుతుంటారు. అటువంటి వాళ్ళని అలో చేయొద్దు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన కల్చర్ ని కాపాడుకుంటూ, వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటూ, వాళ్ళ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ రైతాంగం వాళ్ళని ఎక్కడా కూడా డిస్టర్బ్ చేయకుండా, నాకు తెలిసి నేను 45 సంవత్సరాల్లో నా పోలీస్ స్టేషన్కి ఇంతవరకు నేను ఫోన్ చేయలే. అంటే నా ప్రజలు సామాన్యంగా తప్పు చేయరు. ఎక్కడన్నా తెలవక తెలుసో యాక్సిడెంటో ఇటువంటి ఏదైనా జరిగితే మీరు వాళ్ళకి న్యాయం చేయండి తప్ప మా దగ్గర ఎటువంటి లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేసే పరిస్థితి ఉండదు. ఈ మధ్యకాలంలో కొంతమంది తయారయ్యి అటు ఇటు వచ్చిన వాటితోటి కొన్ని తప్పుడు పనులు చేస్తా ఉంటే మీరు ఎలో చేయొద్దు. దశవరాపేట కావచ్చు, దమ్మపేట కావచ్చు, నా జిల్లా కొత్తగూడెం జిల్లాలో ఎక్కడా కూడా అసాంఘిక కార్యక్రమం